వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. వైసీపీ నేతలు. ఆకాంక్ష జిల్లాల లక్ష్య సాధనకు కృషి చేయాలి. కడప కలెక్టర్. సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి. పుల్లంపేట వద్ద పట్టుబడ్డ ఎర్రచందనం. రాయచోటి వద్ద ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం. వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోతుందని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. పోరుమామిళ్లలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రాంతం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నియోజకవర్గంలో జరిగిన నీటి సంఘాల ఎన్నికలకు నామినేషన్ అనే పేరు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. అధికారులు ఏకపక్షంగా ప్రవర్తించారన్నారని ఆరోపించారు. మేము అపోజిషన్ లేక వచ్చామని చెప్పి జగనన్న గాని మేము ఎవరం కూడా కుంగిపోలేదు. మరి అంతే ఉత్సాహంతో ప్రజల నడుమ ఉంటూ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ముఖ్యంగా సూపర్ 6 అనేటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేర్చకుండా అంతకుముందు జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ముఖ్యంగా జగనన్న 6 రంగాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఒకటి విద్య, రెండోది వైద్యము, మూడోది వ్యవసాయము, నాలుగోది సామాజిక మరి న్యాయం, అదేవిధంగా ఐదోది మహిళా సంస్కరణలు, ఆరోది మరి ప్రభుత్వంలో మరి ఈ సంస్కరణలు ఏ విధంగా మనకంతా కూడా గ్రామ పంచాయతీలో ఈ వ్యవస్థలో మరి పెను మార్పులు తీసుకొచ్చి ప్రజలకు అయిపోయి కూడా మరి పరిపాలన చేసినటువంటి విధానం మనందరం చూశాం. ఆనాడు ఏది కూడా ప్రభుత్వ ఉద్యోగుల సాయంతో మరి ఎందుకంటే ఈ స్కీములన్నీ కూడా పకడ్బందీగా ప్రజలకు ఇవ్వాలంటే ఒక ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా మరి చేస్తే ప్రజలకంతా కూడా మేలు చేస్తుందని చెప్పి జగనన్న భావించినటువంటి విషయము. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా పక్కన పెట్టేసి పార్టీ నాయకులు ఏ విధంగా దోసుకుంటున్నారో మనందరం చూస్తున్నాం. లిక్కర్ షాపులు ఏ విధంగా కైవసం చేసుకున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం కంట్రోల్లో ఉండేది. ఖచ్చితంగా మరి దాంట్లో ప్రజలు దోపిడీకి గురయ్యేటువంటి విధానం ఈనాడు జరుగుతూ ఉంది. మరి ఇప్పటి వరకు కూడా ఇదే జగనన్నగైనా ఉండింటే 60-70 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు మేలు జరిగిండేది. ఇప్పుడంతా కూడా మేము ఈ క్రాపింగ్ విధానం వల్ల పెద్ద ఎత్తున ప్రతి ఎకరా భూమి కూడా పంట భూమి ఏమేశారు అనేటువంటిది మరి ఇదంతా కూడా కంప్యూటరీకరణ ద్వారా ప్రజలకు మేలు చేసేటువంటి విధానం అవన్నీ పక్కన పెట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను కడప జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసే ఆకాంక్షతో జిల్లాల లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పురోగతిపై సంబంధిత జిల్లా కలెక్టర్లతో నీతి ఆయోగ్ సీఈఓ వీసీ ద్వారా శుక్రవారం సమీక్షించారు. సంబంధిత శాఖలు అన్ని పారామీటర్లు 100% లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. నందలూరు జెడ్పీటీసీ గడికోట ఉషారాణి నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ మండపం లాడ్జీలో 7 లక్షల విలువ చేసే కరెంటు సామాన్లు చోరీకి గురైనట్లు రాజంపేట రూరల్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు అందింది. కడప రేణిగుంట జాతీయ రహదారిలో రాజంపేట మండలం గుండ్లూరు శివాలయం క్రాస్ వద్ద నిర్మాణం అవుతున్న ఆ భవనాలను పోలీసులు పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉన్న స్కూటర్ను వారు స్వాధీనం చేసుకున్నారు. దేవుడు అందరికీ మంచి చేసి సమృద్ధిగా అభివృద్ధి చెందాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆకాంక్షించారు. కడపలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రతి క్రైస్తవ సోదరుడికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో క్రిస్మస్ జరుపుకోవాలని ఆకాంక్షించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగా కడప నగరంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ మైనారిటీ నాయకుడు రహీం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సర్కిల్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
అంతకుముందు వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ప్రజలకు ఇంటి వద్దకే సంక్షేమ పాలన అందించిన గొప్ప సీఎం అని కొనియాడారు. కడప జిల్లా చాపాడు మండలం టీఓ పల్లెకు చెందిన లింగిరెడ్డి భరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు, విజయవాడ జిల్లాలకు చెందిన సునీల్ రెడ్డి, పవన్, మోహన్, అచ్యుత్, ప్రమోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులోనే మహిళ ప్రసవించిన ఘటన శుక్రవారం జరిగింది. పీసీపల్లి మండలం ఇర్లపాడుకు చెందిన ప్రయాణికురాలు బెంగళూరు నుంచి కనిగిరి బస్సులో బయలుదేరారు. రాయచోటి సమీపంలోని రామాపురం వద్ద పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో డ్రైవర్ బస్ ఆపారు. వెంటనే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డను 108 లో ఆసుపత్రికి తరలించినట్లు డ్రైవర్లు బాబు, రసూల్ తెలిపారు. కడప నగరంలోని బాలికల ఉర్దూ మీడియం పాఠశాలను ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. పాఠశాల అభివృద్ధిపై ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను ఎమ్మెల్యే పరీక్షించారు. భోజన నాణ్యతలో రాజీ పడొద్దని సూచించారు. భార్యాభర్తను చంపించిన ఘటన కడపలో చోటు చేసుకుంది. ఎలనూరు మండలం ఎల్లనూరుకు చెందిన సురేష్ భార్య వీరకుమారి అదే గ్రామానికి చెందిన బాబుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇది తెలిసి సురేష్ మందలించడంతో ఆమె కోపం పెంచుకుంది. దీంతో సురేష్ ను చంపడానికి కిరణ్ కుమార్, సుభాన్ కు బాబు 1.5 లక్షలు ఇచ్చాడు. గత సోమవారం బర్త్డే పార్టీ పేరుతో ముగ్గురు కలిసి సురేష్ ను కారులో తీసుకెళ్లి మద్యం తాగించి ఉరేసి చంపేశారు. పుల్లంపేట మండలం అనంత సముద్రం బొట్టుమీదపల్లె ఊరుగట్టు వద్ద శుక్రవారం 15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని 5 మందిని అరెస్టు చేశామని రాజంపేట డీఎస్పీ సుధాకర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. రాజంపేట రూరల్ సిఐ రమణ, పుల్లంపేట, నందులూరు ఎస్ఐలు టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి ఈ దాడి చేశారని ఆయన తెలిపారు. ఎర్రచందనం దుంగల విలువ 4.36 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. విద్యాసాగర్ నాయుడు గారి యొక్క ఆదేశాలు మరియు మా ఇన్స్పెక్టర్ అయిన రాజంపేట రోడ్డు బి రమణ, ఎస్ఐలు నందలూరు, పుల్లంపేట కలిసి టాస్క్ ఫోర్స్ ఎస్ఐతో కూడా కలిసి ఈ దినం బోటు మీద ఉన్న గ్రామం దగ్గర ఉన్న ఊరుగట్టు వద్ద 5 మంది ముద్దాయిలు వీళ్ళు పేర్లు వచ్చి సాలవ గంగయ్య, అక్కుర్తి నరసింహులు, వీళ్ళిద్దరు కూడా బోటు మీద పల్లి వాళ్ళు. అక్కుర్తి నరసింహులు, బోటు సుబ్బరాయుడు బోయినపల్లి గ్రామము, సల్లా వెంకటస్వామి వచ్చి శ్రీరామనగర్ కడప, లక్క చిన్న వెంకట సుబ్బయ్య అనే అతను నాగసానిపల్లి గ్రామము, కాజీపేట మండలం. వీళ్ళు 5 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర సుమారు 15 రెడ్ శాండల్ దుంగలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ దగ్గర 2 బైకులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దాని బరువు 15 దుంగల బరువు 308 కేజీలు. దీని విలువ సుమారు 4,30,000 కలిగినవన్నీ స్వాధీనం చేసుకోవడం అనేది, వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది, వాళ్ళు ఈరోజు జ్యుడిషియల్ కస్టడీ నిమిత్తము కోర్టు వద్ద హాజరుపరుస్తున్నామండి. ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన కార్పొరేటర్లు, నాయకులు దమ్ముంటే వైసీపీకి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరాలని కార్పొరేటర్లు, నాయకులు డిమాండ్ చేశారు. కడప వైసీపీ కార్యాలయంలో వారు నిన్న మాట్లాడుతూ రాష్ట్రమంతా ఒక సంప్రదాయం ఉంటే కడపలో మరో సంప్రదాయం కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. వైసీపీని వీడిన నేతలు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో మళ్లీ గెలవాలని పేర్కొన్నారు. వారి స్వలాభం కోసమే టీడీపీలో చేరారని ఆరోపించారు. నారా చంద్రబాబు నాయుడు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఎవరైనా సరే మా పార్టీలో చేరే వాళ్ళను మీ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో చేరండి, అప్పుడే మీకు విలువలు ఉంటాయి అని చెప్పారు.
దయచేసి 8 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఈరోజు చేరినారో వాళ్ళందరూ నైతిక విలువలు ఉంటే మీకు వెంటనే రాజీనామా చేసి ఎలక్షన్లో ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన కోరుచున్నాం. అలాగే మా ఎంపీలు ఎవరైతే వైసీపీ ఎంపీలు ఉన్న బీదర్ మస్తాన్ కానీ మిగతా పోతుల సునీత కానీ మిగతా ఇద్దరు ఎంపీలు రాజీనామా చేసి టీడీపీకి వెళ్ళిన విధంగా మీరు కూడా అదే విధంగా రాజీనామా చేస్తే మేమందరం కూడా అక్కడ ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని ఛాలెంజ్ విసురుతున్నాము. తర్వాత అభివృద్ధి విషయానికి వస్తే కడప నగరంలో అభివృద్ధి జరగలేదు అంటున్నారు. ఏ మూలకు పోదాం రండి, అభివృద్ధి జరగలేదు చూపిస్తాము. దాదాపు 5 సంవత్సరాల్లో 1300 కోట్ల నిధులు కడప కార్పొరేషన్కు తేవడం జరిగింది. ఈ 6 నెలల్లో ఎంత అభివృద్ధి చేసింటే వాళ్ళు మీ సైడ్ వచ్చినారనేది తెలియపరిస్తే బాగుంటుంది. మేము 8 మంది కార్పొరేటర్లను ఒకటే అడుగుతున్నాము, మీరు ఏ పార్టీలో అయినా చేరండి, ఏ పార్టీ కండువా అయినా కప్పుకోండి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి కార్పొరేటర్లు అయినారు. మీరు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళడము జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ వల్ల వచ్చిన కార్పొరేటర్ పదవిని కూడా మీరు రాజీనామా చేసి వెళ్తే బాగుంటుంది. రాజీనామా చేసి వెళ్ళి మీరు ఏ పార్టీ కండువా కప్పుకొని ఏ పార్టీలో తిరిగినా కూడా మాకు మా పార్టీ సభ్యులకు కూడా అభ్యంతరం లేదు. మీరు రాజీనామా చేసి వస్తే మీ స్థానాలలో మా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు దానికి సిద్ధపడితే రేపే కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయాల్సిందిగా కోరుచున్నాము. ఈ 6 నెలల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ప్రజలకందరికీ తెలుసు. ఎమ్మెల్యే గారు ఇచ్చిన మేనిఫెస్టో అమలు కాలేదు. జూన్ 7, 2024 తారీఖున ఎమ్మెల్యే గారు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు గారు రవీంద్రనగర్లో బ్రిడ్జీల దగ్గరికి వెళ్ళి 6 నెలల్లో మేము ఈ బ్రిడ్జీలను కంప్లీట్ చేస్తాము, మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళ మాదిరి టెంకాయలు కొట్టిపోము, మా సొంత నిధులతో 6 నెలల్లో కంప్లీట్ చేస్తామన్నారు. ఇప్పుడు 6 నెలలు పైన దాటింది. ప్రతి వాహనదారులు రికార్డులు కలిగి ఉండాలని కడప 1 టౌన్ ఎస్ఐ అమర్నాథ్ రెడ్డి తెలిపారు. కడప ఎర్రముక్కపల్లి రైల్వే స్టేషన్ రోడ్డులో సిఐ రామకృష్ణ ఆదేశాల మేరకు ఎస్ఐ అమర్నాథ్ రెడ్డి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనానికి సంబంధించిన లైసెన్స్, రిజిస్ట్రేషన్స్, ఇన్సూరెన్స్ రికార్డులు, ట్రిపుల్ రైడింగ్ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబులు పిలుపునిచ్చారు. నూతనంగా ప్రకటించిన జిల్లా పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులను వారు కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సత్కరించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి అనుబంధ విభాగాల అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. కడప జిల్లాకు రాష్ట్ర, కేంద్ర మంత్రులు క్యూ కట్టారు. ఆదివారం నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గండికోట ప్రాజెక్టును సందర్శించనున్నారు. అలాగే పర్యాటకం, సాంస్కృతికం, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జమ్మలమడుగు, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె మండలాల్లో పర్యటించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఎన్నికల సమయంలో ముస్లిం మైనారిటీ ప్రజలకు కూటమి పురహించిన హామీలను అమలు చేయాలని కడప నగర కార్పొరేటర్ షఫీ డిమాండ్ చేశారు. కడప వైసీపీ కార్యాలయంలో ఆయన నిన్న మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుంది తప్ప కొత్తగా ఇచ్చింది ఏం లేదన్నారు. ముస్లిం మైనారిటీ వర్గాల ప్రజలకు గత ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తు చేశారు. నిన్నటి దినమున మైనార్టీ శాఖ మంత్రులు ఎన్ఎండి ఫారూక్ గారు మరియు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇమాంలకు, మౌజన్లకు తీపి కబురు అంట. అయ్యా, మేము అడుగుతున్నాము, తీపి కబురు మీరు చెబుతున్నారేమో కానీ తీపి కబురు కాకుండా స్వీట్స్ తీపి ఎప్పుడో మా మౌజన్లకు, ఇమాంలకు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి అలాగే మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ఇవ్వడం జరిగింది, వాళ్ళు తినడం జరిగింది. అయ్యా, మీ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 7 నెలల దరిదాపులకు రావడం జరిగింది. మీరు ఇన్ని రోజుల తర్వాత మైనార్టీలకు, మౌజన్లకు, ఇమాంలు మీకు గుర్తుకొచ్చారా అని అడుగుతున్నాం. అయ్యా, గతంలో చంద్రబాబు నాయుడు గారు నేను ఇమాంలకు ఇది ఇస్తా, అది ఇస్తా అని నట్టేటం ఉంచడం జరిగింది. మైనార్టీలకు ఇస్తామని చెప్పి నట్టేటం ఉంచడం జరిగింది. మరి ఇప్పుడు 6 నెలల తర్వాత మీరు మౌజన్లకు 5,000, అంతేకాకుండా రాబోయే గతంలో
జరిగినటువంటి హజ్ యాత్రకు కూడా సబ్సిడీ ఇచ్చినటువంటి ఘనత మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, అంజద్ బాషా గారికి దక్కుతుందని మేము ఒక తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మైనార్టీలు ఎక్కడ ఉన్నా నేను ఉన్నాను అని చెప్పేటువంటి ఘనత మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారిదే అని తెలియజేసుకుంటున్నాం. ఏది ఏమైనా కూడా ఇక్కడే కాదు ఎక్కడైనా మైనార్టీలకు దగ్గర తీసుకొని వాళ్ళకు పదవులు ఇచ్చి వాళ్ళకు పెద్ద ఎత్తున ఆర్థిక అన్ని బలాలు చేకూర్చేటటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే. అంతేకాకుండా క్రిస్టియన్ మైనార్టీలను కూడా ఈరోజు గౌరవవేతనం ఇస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడమే. వాళ్ళను మీరు ఇప్పుడు మౌజన్ల గింహంలకు కొనసాగిస్తున్నారంటే అది కొత్త ఏమి కాదు. మైనార్టీల పక్షపాతి మీరు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మైనార్టీల పక్షపాతి అని తెలియజేసుకుంటున్నా. ఒక్క నిమిషం అర్థం. తమపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు రుజువు చేయాలని కడప నగర 26వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. కడపలో ఆయన మాట్లాడుతూ తాము టీడీపీలో చేరితే తనను ఎవరు ప్రశ్నించడం లేదని, పనిపాట లేని వైసీపీ నాయకులు, హోదా లేని నేతలు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. తమపై ఆరోపణలు ఉంటే రుజువు చేయాలని, నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని కార్పొరేటర్ సవాల్ విసిరారు. 48వ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్లు చనిపోయి సుమారు 4 సంవత్సరాల పైన దాటింది. గత ప్రభుత్వంలో దానికి బై ఎలక్షన్ కానీ దాని నోటిఫికేషన్ కానీ తెప్పించే ఆలోచనే లేదు. సరే, ఇప్పుడు ప్రభుత్వంలో దానికి సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన వర్కులు కానీ దాని నోటిఫికేషన్ కానీ త్వరలో వస్తుంది. 22, 38, 48 డివిజన్లకు సంబంధించి ఆ 22, 48 డివిజన్లకు సంబంధించిన ప్రజలు ఏ తీర్పు వస్తారో ప్రజలు కూడా చూస్తారు కదా. ఎందుకు మేము రాజీనామా చేసినంత మాత్రం ప్రజలకేం ఒరిగేది లేదు. మమ్మల్ని ఏ పబ్లిక్ కూడా వచ్చి ఎందుకయ్యా మేము వైఎస్ఆర్సీపీలో గెలిపించినాము, నువ్వు తెలుగుదేశంలో గెలిపినామని ఒకరు కూడా వచ్చి మమ్మల్ని ఎవరు అడగలే. ఈ ఊరికి పొద్దుబడి నాయకులు, చిన్న చిన్న నాయకులు, ఈ పార్టీలో తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే నాయకులు ఎంతమంది ఉన్నారో ముందు ఫస్ట్ మీ పార్టీలో ఉండే వాళ్ళని మీరు గమనించి వాళ్ళని బయటికి పంపించే మార్గం ఆలోచించండి తప్ప ఇక్కడ స్వచ్ఛందంగా కార్పొరేటర్లకు ఎవరికి కూడా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. ఒకవేళ అవినీతి ఆరోపణలు ఉన్నాయని నిరూపించితే మేము అందరం కూడా రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు తిరుమలలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జనవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణ జరగనుంది. జనవరి 29వ తేదీ ఉదయం 9:30 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 4, 5వ తేదీలలో జరిగే సిపిఎం జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కడపలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా సిపిఎం జిల్లా మహాసభలలో చర్చించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఉద్యమ ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. పార్లమెంటులో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రిని తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ప్రజా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా శనివారం కడప అంబేద్కర్ సర్కిల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్ ను అలా అనడం దేశ ప్రజలందరూ వ్యతిరేకించాల్సిన అంశమన్నారు. కడప నగర అభివృద్ధి కోసమే తామంతా టీడీపీలో చేరామని వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన కార్పొరేటర్లు శనివారం స్పష్టం చేశారు. కడపలో వారు మాట్లాడుతూ విలువల గురించి తమపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులు తాము చేసిన అవినీతిని బహిర్గతం చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని వారు స్పష్టం చేశారు. ఖచ్చితంగా ఈరోజు మేము మమ్మల్ని పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కానీ మమ్మల్ని కార్పొరేటర్ అయిన మమ్మల్ని తీసుకెళ్లి సచివాలయంలో కూర్చోబెట్టి సీఎం గారితో దాదాపుగా అర్ధగంట సేపు సమావేశాన్ని కూర్చోబెట్టినారు. మమ్మల్ని పూర్తి స్థాయిలో అక్కడ ఒకటే చర్చ, సార్ మీ సారథ్యంలో కడప నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి, మేమందరం కూడా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఆ రోజు జరగడం జరిగింది. దానికి పూర్తి స్థాయిలో సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది. మీ కడప అభివృద్ధి నా బాధ్యత, నేను మాట ఇస్తున్నా, నేను ఇస్తా అని చెప్పడం జరిగింది. అల్టిమేట్గా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏమున్నా కడప నియోజకవర్గం అనేది మనకి ఇంపార్టెంట్. కడప నియోజకవర్గం అభివృద్ధి చెందాలా, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మన నియోజకవర్గం గొప్పగా ఉండాలని మనం ఎప్పుడైనా కోరుకుంటాం. కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఆశ ఏంటంటే
సరే నిజంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళు అనుకున్నట్టు 2,300 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది ఈ నియోజకవర్గంలో అనుకుంటే తీర్పు వేరే విధంగా వచ్చిండేది. ఈరోజు ప్రజలందరూ కూడా తిరస్కరించిన తర్వాత కూడా ఏదో మాయలో మేము అక్కడే ఉంటాము, మాదే సామ్రాజ్యం, మేము అనుకునేది జరుగుతుందంటే అవన్నీ జరగవు. ప్రజాక్షేత్రంలో ప్రజలే నిర్ణీతలు. మనం ఏదో అనుకుంటే జరిగిపోదు కదా. నిజంగా మీరు అభివృద్ధి చేశారంటే ఏ రోజు శ్వేతపత్రం విడుదల చేయడానికి కూడా మనం ముందుకు రాలేకపోతే. రెండోది, గుండె మీద చాలామంది మా వాళ్ళందరినీ అంటే పాత మా మిత్రులు మా సహచరులందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా, ఈ కడప నియోజకవర్గంలో ఈరోజు కొద్దిపాటి అభివృద్ధి జరిగిందనే విషయాన్ని ఒప్పుకోవాల్సింది ఎవరైనా. అయితే ఈ అభివృద్ధిలో ఒక విజయవాడ నుంచి ఒక సూపర్ పోలీస్ వచ్చినాడు, ఒక టాస్క్ తీసుకొని వచ్చినాడు. ఈ రోడ్లు వైండింగ్ చేయాలా, లేకుంటే ఈ పార్కు కట్టాలి, లేకుంటే ఒక అజెండాతో ఒక సూపర్ పోలీస్ వచ్చినాడు. ఆ సూపర్ పోలీస్ వచ్చినాడు, ఎవరిని భాగస్వామ్యం ఈరోజు ఎవరైనా గుండె మీద చేసుకొని చెప్పమను, ఈ అభివృద్ధిలో మా భాగస్వామ్యం ఉంది, ఈ కార్పొరేటర్ నా భాగస్వామ్యం ఉంది, నేను కాబట్టి ఇది చేపించినా అని ఎవరు చెప్పమని చూద్దాం. మరి సరే, ఇవన్నీ డిబేట్కి పోతే చాలా మాట్లాడాల్సింది వస్తుంది. ఆ సందర్భం కాదు కాబట్టి వాళ్ళు మాట్లాడే నైతిక విలువలు, వాళ్ళు మాట్లాడే తల్లి రొమ్ము పాలు తాగి రొమ్ము గుద్దడము, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఉన్నారు చాలామంది అలాంటి వాళ్ళు. వాళ్ళని తప్పకుండా గుర్తించి మీరు రిపేర్ చేసుకోండి. మీ మీద ఆరోపణలు వస్తే మేము బయటకు వస్తే మా మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయంటున్నారు. సరే, అవినీతి ఆరోపణలు నిరూపించండి. కడప రైల్వే స్టేషన్ పరిధిలో టీసీగా పనిచేస్తున్న మధుసూదన్ రావును శనివారం గుంతకల్లో జరిగిన సమావేశంలో రైల్వే యూనియన్ అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. అనంతరం మాట్లాడుతూ మధుసూదన్ ఎల్లప్పుడూ రైల్వే ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ ఏ కష్టం వచ్చినా తమ సమస్యల పట్ల పోరాడే నాయకుడని పలువురు అన్నారు. ఈయన ఎన్నికవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని రైల్వే ఉద్యోగులు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఇంటర్నెట్ లో ఫోటో వైరల్ అవుతుంది. 1991లో జగన్ తీసుకున్న ఫోటో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆయన స్థానికంగా ఉన్న వ్యక్తితో ఫోటో దిగగా తాజాగా ఆ ఫోటో బయటకు వచ్చింది. శనివారం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమాని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ను ఆయన అభిమానులు షేర్ చేస్తున్నారు. బద్వేలు పట్టణంలోని ఓ వైన్స్ వద్ద మద్యం బాబులు వీరంగం సృష్టించారు. నడి రోడ్డుపైనే బాహాబాహికి దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు, కత్తితో దాడి చేసుకున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో కడప రిమ్స్ కు తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.